నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. మొదట ఇందులేఖ, లక్ష్మీ భార్గవి, ఇప్పుడు రేణుకా జెట్టి. వైఎస్ఆర్ చనిపోయి బతికిపోయాడు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అదేంటి, వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ రథసారథి అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా గొప్పగా చెప్పుకుంటారు. వైసీపీ వాళ్ళంతా మహానేత అంటారు. సో అలాంటి వ్యక్తి మీద ఇలాంటి మాటలు నువ్వు ఎలా మాట్లాడతావు, వైఎస్ఆర్ చనిపోయి బతికిపోయాడు అని చెప్పేసి అని మీరు నన్ను అడగొచ్చు. కానీ ఆ మాటలు నావి కావు. ఎవరివో వింటారా ఒక్కసారి? ఎందుకు వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడారో తెలుసుకోవాలని మీకుందా? సో అయితే స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. లక్ష్మీభారతివాడ బిఆర్ నాయుడు గారు ఎంత సమాజపరంగా ఎంత గౌరవం ఉన్న వ్యక్తి అని, ఎంత నైస్ ప్రొఫైల్, గుడ్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇటువంటి వీడియోలు చేసి వైసీపీ తాలుగా హైయర్ చేసిన వాళ్ళ సోషల్ మీడియా కానీ లేకపోతే వాడికి సంబంధించిన ఆ వ్యక్తులు కానీ బేసిక్ సిగ్గు లజ్జలు లేకుండా బతికేస్తున్నారు. లడ్డూ కోసం మాట్లాడండి అంటే లడ్డూను వదిలి మిగతావన్నీ మాట్లాడుతున్నారు. అన్నీ కూడా క్రియేట్ చేసి జనాన్ని ఏదో ఒకటి నమ్మబలకడానికి ప్రయత్నిస్తున్నారు. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయి బ్రతికిపోయారు, లేకపోతే ఆయన మీద కూడా ఇటువంటి వీడియోలు చేసి ఆయన్ని కూడా ఇంత పదవి రామమానికి తండ్రిని కూడా ఈరోజు సమాజంలో పరువు తీసుండేవాడు. సిగ్గు ఉండాలి చేసే పనులకి. వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు ఉన్నారో వ్యక్తులకున్న వాళ్ళ హిస్టరీలు తెలుసుకునేటువంటి చేస్తే బాగుంటుంది. సో ఈవిడ ఎంత కడుపు మండకపోతే, ఎంత ఒళ్ళు రగిలిపోకపోతే ఇలా మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడతారు, ఇలాంటి ఒక వీడియో పెడతారు అని చెప్పేసి మీరే అర్థం చేసుకోవచ్చు. ఎందుకని అని మీకు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇదిగోండి, గ్రేట్ ఆంధ్ర అని చెప్పేసి ఇది ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్లోనే నేను ఈమెకి సంబంధించిన వీడియో, అలాగే ఆవిడ ఎందుకు ఇలా మాట్లాడింది అనే వివరాలు కూడా చూశాను. చూద్దాం మనం ఇక్కడ ఏమని రాశారు. డీప్ ఫేక్ వీడియోతో బిఆర్ నాయుడుపై వైసీపీ వాళ్ళు సిగ్గు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్ చనిపోయి బతికిపోయాడు, లేదంటే వైఎస్ జగన్కు ఉన్న పదవి వ్యామోహం వల్ల ఆయనపై కూడా డీప్ ఫేక్ వీడియోలు చేసి ఆయన పరువును కూడా తీసేవారు. బిఆర్ నాయుడు వీడియోలో బాధిత మహిళ లక్ష్మీ భార్గవి. సో బిఆర్ నాయుడు వీడియోలో ఉన్నది ఈవిడే అని చెప్పేసి ఈవిడ ఫోటోల్ని, వీడియోల్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళంతా కూడా సర్క్యులేట్ చేస్తున్నారు ఇంటర్నెట్లో. సో ఆ విషయాన్ని గ్రేట్ ఆంధ్ర వాళ్ళు ప్రచారం అంటే వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు. సో గ్రేట్ ఆంధ్ర అంటే ఎవరో అని అనుకోవద్దు మళ్ళీ మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేమాన్ని కాంక్షించే ఒక వెబ్సైట్ అది కూడా. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా భుజానకెత్తుకుని మోసింది ఆ వెబ్సైట్. సో ఇక ప్రస్తుతం మరి రియలైజ్ అయ్యారా, లేకపోతే ఆడవాళ్ల విషయంలో మనం ఇంతకన్నా దిగజారి మాట్లాడకూడదు అనుకుని వాళ్ళు కూడా మంచిగా చెప్పాలని అనుకున్నారో తెలియదు. నిజాన్ని అయితే రాశారు వాళ్ళు కూడా. మొత్తం మీద ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక, ఫస్ట్ బిఆర్ నాయుడుకి సంబంధించి ఒక తప్పుడు కథనాన్ని అయితే ప్రసారం చేస్తున్నారు. సోషల్ మీడియా అంతా కూడా సర్క్యులేట్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులంతా కూడా దాన్నే భుజానికి ఎత్తుకొని ప్రచారం చేశారు. బిఆర్ నాయుడు ఒక మహిళతోటి ఏదో సంబంధం పెట్టుకున్నారు, వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అని చెప్పేసి ఒక వీడియోని సర్క్యులేట్ చేశారు. ఆ వీడియోలో ఉన్న మహిళ పేరు ఇందులేఖ అని చెప్పేసి, ఆవిడది తెనాలే, గతంలో ఎప్పుడో హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయారని చెప్పేసి ఒక కథనాన్ని వండివార్చారు. అయితే ఆవిడే రెస్పాండ్ అయింది, బాబు అసలు నాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు, ఎవరెవరైతే ఇలాంటి వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలోనూ యూట్యూబ్ ఛానళ్లలోనూ స్ప్రెడ్ చేశారో వాళ్ళందరి మీద కూడా లీగల్గా యాక్షన్ తీసుకుంటాను అని చెప్పేసి ఆవిడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేసింది. తీరా ఇంకొక మహిళ ఎవరు అనంటే లక్ష్మీ భార్గవి. ఈవిడ పేరుని కూడా బిఆర్ నాయుడుతో లింకప్ చేసేసి ఈవిడకు కూడా బిఆర్ నాయుడుతో ఏదో సంబంధం ఉంది అని చెప్పేసి అంటగట్టేసి ఈవిడకి సంబంధించిన వీడియోని కూడా డీప్ ఫేక్ తోటి క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టి తెగ తిప్పేశారు వైసీపీ వాళ్ళు. సో ఈవిడ వరకు కూడా ఆ విషయం వెళ్ళింది, లక్ష్మీ భార్గవి వరకు కూడా ఆ విషయం వెళ్ళింది. ఈవిడ కూడా మీడియా ముందుకు వచ్చేసి, అయితే ఈవిడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందా ఇవ్వలేదా అనే విషయం ఇంకా పూర్తిగా బయటకు రాలేదు, కానీ ఈవిడ మాత్రం మీడియా ముందుకు వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. అసలు ఏకంగా వైఎస్ఆర్ చనిపోయి బతికిపోయాడు, బ్రతికుంటే ఆయన మీద కూడా ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు చేసేవాళ్ళు పదవి కోసం, పదవి వ్యామోహంతో అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. ఇంతకన్నా పెద్ద మాట ఇంకోటి ఉంటుంది అని చెప్పేసి నేనైతే అనుకోను. మీకు అనిపిస్తే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అయితే నేను టైటిల్లో పెట్టాను కదా, ఇప్పుడు రేణుకా జెట్టి అని చెప్పేసి. సో ఆ రేణుకా జెట్టి ఎవరు అంటే ఈవిడ కూడా తెనాలే. అనుకోకుండా జరిగిందో, వాళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా తెలియదు, కానీ తెనాలి వాళ్ళని టార్గెట్ చేశారు. మొదట ఇందులేఖ ఉన్నారు కదా, ఆవిడ కూడా తెనాలి వాస్తవ్యురాలే.
ఆవిడ ఎప్పుడో హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిందిట. సో ఇప్పుడు రేణుకా జెట్టి ఈవిడిది కూడా తెనాలి. ఇదిగోండి రేణుకా జెట్టి ఫోటోని ఆవిడ కారు పక్కన ఆవిడ పోజ్ ఇచ్చి ఫోటో దిగి చక్కగా సోషల్ మీడియాలో పెట్టుకున్నారు. ఆవిడ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్లోను తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక పోస్టులని ఆవిడ పెడుతూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ చేసే మంచి పనులన్నింటినీ కూడా ఆవిడ పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆవిడకి తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం. సో అందుకనే ఆవిడ టార్గెట్ అయ్యారేమో అని అనిపిస్తుంది. సో ఆవిడ గతంలో పెట్టుకున్న ఫోటోని వాడుకుంటూ వైసీపీ సోషల్ మీడియా ఎలా ప్రచారం చేస్తుందో చూడండి. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న బీఆర్ నాయుడు రాసలీలలు సమాజంలో స్త్రీ గౌరవం కోసం ఒక మంచి అవకాశంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో పరిచయం అయిన మహిళకు ఆమె గౌరవాన్ని గుర్తించి ఆమెకు సహాయం చేయాలనే ఆలోచన మంచిది. మరియు ఆమె గౌరవానికి భంగం కలిగించిన వారికి న్యాయం జరగాలని కోరుకోవడం సమంజసమే. అయితే ఈ సందర్భంలో న్యాయం జరగాలంటే సత్యాన్ని బహిర్గతం చేయడం మరియు న్యాయ వ్యవస్థను సమర్థించడం చాలా అవసరం అని చెప్పేసి ఎంతో వెటకారంగా ఎంతో కొంటిగా ఇలాగ పోస్టులు పెట్టుకొచ్చారు. ఇంకొక వ్యక్తి ఆర్ఎస్ఎఫ్ అంట. సో ఈయన ఎలాంటి పోస్ట్ పెట్టాడంటే ఈయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే. రాచమల్లు శివప్రసాద్ ఫోర్స్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఆర్ఎస్ఎఫ్ అంటే. ఇక్కడ ఆయన ఏం పెట్టాడంటే బీఆర్ నాయుడు BMW సోషల్ మీడియాలో పరిచయమైనట్టు వస్తున్న సమాచారం లేటు వయసులో లేత ప్రేమాట. ఎంత వయ్యారంగా ఇంత వెటకారంగా ఆ ట్వీట్ పెట్టాడో చూడండి. దారుణం కదా. ఒక మహిళ గురించి వాళ్ళ ఇళ్లలో మహిళలు కూడా ఉంటారు కదా, మరి వాళ్ళ మీద ఎవరైనా ఇలాంటి పోస్టులు పెడితే వాళ్ళకి కోపం రాదా, ఒళ్ళు మండదా? సో అందుకే మరి రేణుకా జెట్టికి కూడా ఒళ్ళు మండింది. ఆవిడ ఏమని పెట్టింది, రివర్ట్ పెడతారు కదా ఆవిడ కూడా, ఆవిడ ఏమని పెట్టింది పోస్టు, ఆవిడకి రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే ఆవిడకి మార్నింగ్ నుంచి కాల్స్ వస్తున్నాయట. తనకి తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, సన్నిహితులు అందరూ ఉంటారు కదా, బంధువులు, వాళ్ళంతా ఏంటి రేణుక నీకు సంబంధించిన ఫొటోస్ వైసీపీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి చూసుకున్నావో ఒకసారి అంటే ఆవిడ పొద్దున లేచి చూసుకుని ఒక పోస్ట్ పెట్టారు. ఆవిడ కూడా ఏమని పెట్టారంటే ఇందుకు కదరా మిమ్మల్ని ఫేక్ న్యూస్ ఫేక్ బ్రతుకులు అనేది అని చెప్పేసి పెట్టారు. ఇంతకన్నా పెద్ద మాట ఇంకొకటి ఉంటుందా? నాకు తెలిసైతే ఉండదు అనుకుంటున్నా. ఇంతకన్నా పెద్ద మాట, ఇంతకన్నా పెద్ద బూతులు తిట్టక్కర్లా. మామూలుగా అయితే వైసీపీలో బూతులు వాళ్ళు ఉంటారు, మంత్రులుగా పనిచేశారు కూడా కొంతమంది. రోజా అని చెప్పేసి ఒక ఆవిడ ఉంటుంది, అంబటి రాంబాబు అని ఒక ఆయన ఉంటాడు, అనిల్ కుమార్ యాదవ్ అని చెప్పేసి ఈ మధ్య కనిపించడం లేదు కానీ ఆయన కూడా బూతులు బాగా మాట్లాడతాడు. జోగి రమేష్ అయితే ఇక చెప్పే పని లేదు, మొన్నే జైలుకు వెళ్ళొచ్చాడు. కొడాలి నాని, వల్లభనేని వంశీ అని చెప్పేసి ఇద్దరు ఉంటారు గురు శిష్యుల్లాగా. వాళ్ళు మాట్లాడేంత బూతులు మాట్లాడక్కర్లా, ఈ చిన్న మాట చాలు, అంతకన్నా పెద్ద బూతులాగా వినిపిస్తుంది ఇక్కడైతే. సో రేణుకా జెట్టి అలాగే గట్టిగానే ఇచ్చిపడేశారు ఖర్చులకి. ఇంకా ఆవిడ నారా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, వంగలపూడి అనితని, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ని, TV5 న్యూస్ని, ఆంధ్ర పోలీస్ని అందరినీ కూడా ట్యాగ్ చేస్తూ వైసీపీ చేసే తప్పుల మీద మీరు ఉదారత చూపించినంతకాలం వాళ్ళు మారరు, మా బ్రతుకులతో ఆడుకుంటూనే ఉంటారు, ఇలా తప్పుడు నిందలు వేస్తూనే ఉంటారు, ప్లీజ్ టేక్ యాక్షన్ అని చెప్పేసి కూడా రేణుకా జెట్టి పెట్టారు. నిజంగా రేణుకా జెట్టి అనే మాటల్లో కానీ లేకపోతే లక్ష్మీ భార్గవి కూడా ప్రస్తావించారు, చనిపోయి బతికిపోయాడు వైఎస్ఆర్ అని చెప్పేసి. సో ఆ మాటల్లో కానీ ఎక్కడా తప్పు లేదనిపిస్తుంది నాకు. ఎందుకని అంటే నేను ఈ విషయాల్ని చెక్ చేసుకునేటప్పుడు నాకంట ఒక పోస్ట్ పడింది, ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. సో ఇక్కడ వైఎస్ షర్మిలని, అంటే వైఎస్ఆర్కి ముద్దుల కూతురు, చాలా ఇష్టం అనమాట షర్మిల అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి, చనిపోయి ఏ లోకాన్ని ఉన్నాడో కానీ. సో వైఎస్ షర్మిల మీద ఎంత నీచంగా పోస్టులు పెట్టారో చూడండి. షర్మిల వైఎస్ఆర్కి పుట్టిన బిడ్డ కాదు, వైఎస్ విజయమ్మ బిడ్డ మాత్రమే. ఇక్కడ మళ్ళీ వాళ్ళు చూస్తే బాగోదు అనుకున్నారేమో బ్లాక్లో పెట్టేశారు. ఎవరితో కన్నదో అని ఉద్దేశం ఉంటుంది. కన్నదో విజయమ్మనే అడగండి, అంటే డాష్తో కన్నదో విజయమ్మనే అడగండి. ఎవడికి పుట్టిన దానివో ఇంతకాలం జగనన్న తన సొంత చెల్లిలాగా చూసుకున్నాడు, మా జగనన్న దేవుడు అని చెప్పేసి పెట్టాడు. పెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? ఈ పోస్ట్ పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడే, వర్రా రవీందర్ రెడ్డి అని చెప్పేసి. ఇదిగోండి ఈ మహానుభావుడే ఆయన. జగన్మోహన్ రెడ్డితోటి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోటో దిగ్గలిగిన వ్యక్తి. సో ఇలాంటి పోస్టులు వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల. వైఎస్ విజయలక్ష్మి అంటే స్వయాన రాజశేఖర రెడ్డి తల్లి కదా. జగన్మోహన్ రెడ్డి పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా చాలా కాలం పాటు పనిచేసింది, సేవలు అందించింది. జగన్మోహన్ రెడ్డి కోసం, ఆ పార్టీ కోసం పాదయాత్రలు చేసింది, బస్సు యాత్రలు చేసింది. షర్మిల కూడా పాదయాత్రలు 3000 పైచిలకు కిలోమీటర్లు నడిచింది. సమైక్యాంధ్ర కోసమే నడిచిందా, లేకపోతే బై బై బాబు దానికోసమే చేసిందా? ఎన్ని చేసింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం. కానీ వైఎస్ షర్మిలనే వదలలేదు. ఇంకా తండ్రిని వదులుతారా అని చెప్పేసి లక్ష్మీ భార్గవి మాట్లాడిన మాటల్లో తప్పుందా, రైట్ ఉందా? మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.